అందరికి నమస్తే. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పైన తెలంగాణలో పోలీస్ కేసు బుక్ అయింది. అది నాన్ బెయిలబుల్ కేసు, అంటే పోలీసులు అరెస్ట్ కూడా చేయొచ్చు. సో నాన్ వెజ్ చేసిన తప్పేంది, నాన్ వెజ్ చేస్తున్న కరెక్ట్ ఏంది, నాన్ వెజ్ హద్దులు దాటిండా, హద్దు ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ చేసి మాట్లాడిండా, ఆయన బెట్టింగ్ యాప్ అనే పేరుతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఒరిజినల్గా బెట్టింగ్ యాప్ని మించిన కంటెంట్ అన్వేషిస్తున్నాడు ప్రతిరోజు. దీనిపైన మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అన్వేష్ ఆయనంతలకు ఆయన ప్రపంచ యాత్ర, ఈ దేశం ఆ దేశం చాలా దేశాలు తిరిగి అక్కడున్న చాలా విశేషాలు అందించేవాడు. మంచిదే, ఎందుకంటే మనం కూడా చాలా ఇంట్రెస్ట్గా చూసినాం. మన తెలుగోడు వేరే వేరే దేశాలు పోయి అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న మనుషులు, వాళ్ళ జీవన విధానాలు ఇవన్నీ చూపిస్తుంటే మంచిగానే ముచ్చటనే అనిపించింది, కరెక్టే కదా అని. కానీ తర్వాత అన్వేష్లో ఏదో ఒక కొత్త కోణం వచ్చింది. ఏంటంటే బెట్టింగ్ యాప్లను మించిన అశ్లీలత. ప్లే గ్రౌండ్ అంటాడు, ఆటగాడు అంటాడు, మహిళల గౌరవించే ఒక పద్ధతి కనబడదు, ఇంకా కొంత లిమిట్ క్రాస్ చేసి మాట్లాడింది. చాలా వీడియోలు ఉన్నాయి అట్లాంటివి. ఇప్పుడు వేరే దేశం పోయినప్పుడు కూడా మన ఇండియా పరువు గంగలో కలవకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఇండియన్ పైన ఉంటుంది. ఆడిపోయి వాళ్ళకి అర్థం కాని భాషలో, ఇప్పుడు చైనా పోతాడు, ఎవరో అమ్మాయి ఉంటుంది, వాళ్ళకి ఎట్లా తెలుగు అర్థం కాదు కదా అని చెప్పి అడ్డమైన భాష మాట్లాడతాడు. అది మనం చూడాలి. మనం పిల్లల ముందు ఆ భాషను వినలేము, ఆ వీడియో చూడలేము. కానీ యూత్ మాత్రం పాడైపోయారు. యూత్ చాలామంది పాడైపోయారు ఆయన వీడియోలు చూసి, ఇట్లాంటి వీడియోలు చూసి. గ్రౌండు, ఆటగాడు, నేను అన్ని గేమ్లు ఆడినా అయినా సరే మనోళ్ళు క్షమించి వదిలేసిండ్రు. అయినా సరే మనోడే కదా, నడుస్తుంది, ఏదో ఎంటర్టైన్మెంట్ మోడ్ నడుస్తుంది కదా అని. తర్వాత బెట్టింగ్ యాప్ల మీదకి వచ్చిండు. బెట్టింగ్ యాప్ల మీదకి వచ్చినప్పుడు కూడా ఓకే, బెట్టింగ్ యాప్లు నిజంగానే నష్టం చేస్తున్నాయి, ఒక ఇనిషియేషన్ తీసుకున్నాడు, ఎవరెవరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిండ్రో వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నాడు, మంచిదే కదని అందరం అనుకున్నాం. అది ఎక్కడి దాకా వచ్చిందంటే లాస్ట్కి ఆయన మీద కేసు బుక్ కానికి కారణం ఒక కరెక్ట్ ఒక కారణం ఉంది. ఒక వీడియో ఆయన చేసింది. ఏంది ఆ వీడియో అంటే, ఇక్కడున్న ప్రభుత్వ అధికారుల మీద తీవ్రమైన ఆరోపణలు చేసిండు. ఎవరెవరు? డీజీపీ జితేందర్, తర్వాత మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్లు దానకిషోర్, వికాస్ రాజులు 300 కోట్ల లంచం తీసుకొని బెట్టింగ్ యాప్లు ఈ ప్రమోషన్ వెనుక వీళ్ళు 300 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద మీరు మాట్లాడినప్పుడు కూడా సింక్ కాలే. జనము ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కొన్నిటిని. మీరు చెప్పే విషయాలకు సింక్ కాలే. ఇప్పుడు ఎవరో ఒకరు ఒక ఇల్లు కొన్నారు, ఆ ఇల్లు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే అన్ని కోట్లు పెట్టి ఇల్లు కొన్నారంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే కోట్ల రూపాయలు ఇస్తారా? కోట్ల రూపాయలు ప్లస్ వాళ్ళ జీవితంలో ఇంక వాళ్ళు ఏం చేయలేదా? వాళ్ళు యాంకరింగ్ చేసి ఉండొచ్చు, వాళ్ళ అనేక సినిమా ప్రమోషన్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఆడియో రిలీజ్ ఫంక్షన్సో, లేకపోతే సినిమా రిలీజ్ ఫంక్షన్సో, సక్సెస్ఫుల్ ఫంక్షన్సో చేసి ఉండొచ్చు. ఎన్నో డొక్క ముక్కలు తినుకుంటూ వచ్చారు కదా. వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పే. వాళ్ళ మీద అప్పుడే ప్రభుత్వం యాక్షన్ తీసుకొని ఉండాల్సిండే. కానీ ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళు సంపాదించిందంతా బెట్టింగ్ యాప్తోనే సంపాదించేసిండ్రని కొంతమంది ఫోకస్ చేసిండ్రు. అసలు తోటి యూట్యూబర్స్ని కూడా సహించలేకపోయాడు. అది కుళ్ళు. ఇప్పుడు సన్నీ యాదవ్ ఉంటాడు, ఆయన తిరుగుతున్నాడు, ఆయన కూడా బైక్ తీసుకొని ఆయన కూడా అన్ని రకాల దేశాలు తిరుగుతూ ఉన్నాడు. లేకపోతే ఇంకోరు ఉండొచ్చు. అంటే వాళ్ళు పైకి రావడం కూడా నాన్ వెజ్కి నచ్చలేదనుకుంటా బహుశా. అంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఒక అన్వేష్ కూడా కష్టపడతలేడు. ఇంకా అన్వేష్కు కొంతమంది డబ్బులు ఇచ్చి, ఆంధ్ర నుంచి బాగా ప్రమోటర్లు వీళ్ళు డబ్బులు ఇచ్చి అని నడిపించారు. ఈ కొంతమందికి అయితే వాళ్ళు సొంతంగా కష్టపడి దేశాలు తిరిగి మేము కూడా ఏదో చూయిద్దాం, మేము కూడా ఏదో సాధిద్దామని తిరుగుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏదో తప్పు చేశారని, ఒక బెట్టింగ్ యాప్ ద్వారానే వాళ్ళు ఎవరో ఇల్లు కొనలేదు, ఒక బెట్టింగ్ యాప్ ద్వారానే వాళ్ళు ఏమి కారు కొని ఉండరు. వాళ్ళ కష్టం చాలా ఉంటుంది. మనకు తెలియదే ఉంది. ఒక ప్రమోషన్లో అన్ని కోట్లు ఇవ్వరు. వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినందుకు వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందే. కానీ మొత్తం వాళ్ళ జీవితమే బర్బాద్ చేసే విధంగా చూడొద్దు కదా. ఎందుకంటే తోటి యూట్యూబర్స్, ఈ యాత్రలు చేసే వాళ్ళని టార్గెట్ చేసిండు అన్వేష్. అంటే ఆయన ఒక్కడే ఉండాలి ఫీల్డ్లో, వాళ్ళు ఎవరు ఉండొద్దు అని ఆయన చిన్నతనం బయటపడ్డది దాంతోన. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు అవన్నీ చేస్తే ఎవరు పట్టించుకోలే. అవన్నీ చేస్తే ఓకే మస్తు చెప్తుండ్రు, సూపర్ చెప్తున్నాను అందరూ అనుకున్నారు. తీరా చూస్తే ఇది నడుస్తున్నది. ఏకంగా ప్రభుత్వంలో ఉన్న వీళ్ళందరూ ఇంకా నయ్యం రేవంత్ రెడ్డి అని చెప్పలే,
రేవంత్ రెడ్డి కూడా అన్నో తీసుకున్నాను చెప్తే లొల్లిపోయేది. ఎందుకంటే ఇంకా ప్రభుత్వంలో ఉన్న అందరు పెద్ద లంచాలు తీసుకున్నాను చెప్పిండ్రు. దీనిలో చట్టపరమైన కోణం ఒకటి ఉంటుంది కదా ప్రతిదానికి. మేము చాలా వార్తలు చెప్తాం, బేసిక్ ఆధారం లేకుండా వార్తలు చెప్పం. మీరు వేరే వేరే దేశాలు పోయినప్పుడు అక్కడ చాలా ముచ్చట్లు చెప్తారు, దానికి ఆధారాలు అవసరం లేదు. కానీ ఒక విషయము ఒకరు లంచం తీసుకున్నారు అని చెప్తున్నప్పుడు లంచానికి నిజంగా ఆధారం ఉండదు, కానీ దానికి ఒక సైన్సిటీ ఉండాలి చెప్పినప్పుడు. అంటే అవతలలో నిజమే కదా ఇది తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఎన్విఎస్ రెడ్డి ఉన్నాడు మెట్రో, ఆ కేసు కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న కేసు గురించి మనం మాట్లాడొచ్చా? ఏమైనా ఉంటే కోర్టుకు మీరు ఆధారం ఇవ్వచ్చు. లేకపోతే వీళ్ళందరూ శాంతికుమారి గారు కావచ్చు, డీజీపీ కావచ్చు, వీళ్ళందరూ డబ్బులు తీసుకొని ప్రమోషన్కి అవకాశం ఇచ్చారు. ఏమైనా పర్మిషన్ ఇచ్చారా? వీళ్ళేమన్నా పర్మిషన్ ఇవ్వలేదు కదా. ప్రభుత్వ విధాన నిర్ణయం అది. ప్రభుత్వం కనుక ఉక్కుపాదం మోపాల్సిందే. ఇప్పుడు డ్రగ్స్ విషయంలో మనం ఉక్కుపాదం మోపాల్సిందే అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డీజీపీయో సిఎస్ఓ లేదు అట్లెట్లయితుంది, నో ప్రాబ్లం, డ్రగ్స్ పోని మేము చూసుకుంటామని చెప్తారా? అన్నారు కదా. ప్రభుత్వ విధానం ఉంటుంది, ప్రభుత్వ విధానం మీద వీళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. దీనిలో రెండు ఉన్నాయి ఆధారాలు ఇంపార్టెంట్. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆయన మీద పెట్టిన సెక్షన్స్ చెప్పాలి ముందు. మీకు ఏమేమి సెక్షన్లు పెట్టినరు ఇవన్నీ కూడా BNS 352 అంటే ప్రకోపానికి ఉద్దేశించిన అవమానకరమైన వ్యాఖ్యలు, అవమానపరిచిన అనేది 352. 353 సెక్షన్ ప్రజాశాంతికి భంగం చేసే ప్రకటనలు. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు లంచం తీసుకున్నారంటే ప్రభుత్వానికే ఆందోళన కదా. తర్వాత 356 పరువు నష్టం మరియు IT చట్టం ప్రకారం కేసు నమోదు చేసిరంట. నాన్ అవైలబుల్ కావడంతో అరెస్ట్ కూడా చేయొచ్చు. నాన్ అవైలబుల్ కేసులు ఇవన్నీ కూడా. ఇక దీనిలో సామాజిక కోణం, నైతిక కోణం రెండు ఉన్నాయి. సామాజిక కోణం ఓకే, బెట్టింగ్ యాప్ల విషయంలో మీరు ఫోకస్ చేసిండ్రు, అన్వేష్ సూపర్. కానీ దీనిలో ఒక నైతిక కోణం కూడా ఉంటుంది కదా. నైతిక కోణం ఇదే, ఆధారాలు లేకుండా ప్రభుత్వ అధికారుల మీద వాళ్ళ ప్రతిష్ట పోయే విధంగా అంత పెద్ద ఆరోపణలు చేయడం. ఒక జర్నలిస్ట్కు ఒక యూట్యూబర్కు అదే డిఫరెన్స్. జర్నలిస్ట్ ఆధారం లేకుండా మాట్లాడలేడు, యూట్యూబర్ ఏదంటే అది మాట్లాడతాడు, గంతే కారణం. ఆ రెండు చూస్తే మనకు అర్థమైపోతుంది. తర్వాత స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, దానికి ఒక బాధ్యత కూడా ఉండాలి. భావప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పేసి చూడలే దగ్గర 2 రిపోర్టర్లను జైలు పంపించారు. భావప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎవరో ఒక పెద్ద ఆయన మాట్లాడి, ఒక రైతు మాట్లాడని చెప్పేసి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఇస్తే కేసు బుక్ అయింది, జైలు పోవాల్సి వచ్చింది. ప్రసారం చేయడం భావప్రకటన స్వేచ్ఛ, దానికి భంగం కలిగించకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇప్పుడు హక్కు ఉంది అని చెప్పి ఇతరుల పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. తర్వాత ఆధారాలు లేవు. తర్వాత సామాజిక మీడియా బాధ్యత కూడా ఉండాలి దీనిలో. సామాజిక మీడియా ఏంటంటే కంటెంట్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరు ఏ కంటెంట్ ఇచ్చినా కూడా, ఇప్పుడు నేను ఒక కంటెంట్ ఇస్తే దానికి నేను ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. నేను ఒకరి మీద ఈయన ఫలానా పైసలు తిన్నాడు అంటే ఖచ్చితంగా నేను తిన్నట్టుగా మినిమం ప్రాథమిక ఆధారం అని ఉండాలి. ప్రాథమిక ఆధారం అని ఉండాలి, లేకపోతే కేసులు బుక్ అవుతాయి. ఇప్పుడు ఈయన మీద అయిన కేసు అదే. వ్యక్తిగత భావ ప్రకటన స్వేచ్ఛ, చట్టపరమైన బాధ్యత, ఈ సమతుల్యత ఉండాలి. రెండు కరెక్ట్గా ఉండాలి, లేకపోతే ఇట్లాంటి కేసులు నమోదు అవుతాయి. ఇప్పుడు అన్వేష్ పైన కేసు ఎవరు పెట్టినంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ పెట్టిండు సైబర్ క్రైమ్లో. సరే, అది వాంటెడ్లీ పెట్టిండొచ్చు కేసు, అంటే వాళ్ళ మీద ఆరోపణ చేయించింది కాబట్టి గవర్నమెంటే ఒక కానిస్టేబుల్తో కేసు పెట్టించుండొచ్చు. అట్లాంటి కేసులు చాలా అవుతున్నాయి తెలంగాణలో. కానీ అన్వేష్ బాధ్యతగా వహించాలి కదా. ఇక్కడ ఆయన ఏదో యూట్యూబర్ల మీద మాట్లాడినట్టు, తన తోటి ప్రపంచ యాత్రికుల మీద మాట్లాడినట్టు ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద మాట్లాడితే నడుస్తుందా? వాళ్ళు పాపం వాళ్ళేమో ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు చేసి. దీనిలో ఒక స్వార్థం ఉంది, అన్వేష్ స్వార్థం కనిపించింది. ఆయన ఒక్కడే ఉండాలి ఫీల్డ్లో, మిగతా వాళ్ళంతా దొంగలు, ఆయన ఒక్కడే ఒక స్వచ్ఛమైన మనిషి. కానీ ఆయన కంటెంట్ని చూస్తే అట్లా అనిపిస్తుందా? ఏం కంటెంట్ అది? ఒక ఫ్యామిలీయో లేకపోతే అసలు అదంతా కూడా ఆయన చేసేదంతా కూడా అడల్ట్ కంటెంట్. చిన్నపిల్ల ఏమైనా చూడగలరా? దాన్ని మొత్తం యూ సర్టిఫికేట్ ఇవ్వాలి అన్వేష్ చేసే కంటెంట్కి. నిన్న మొన్న కూడా ఏదో చేసిండు, పిత్తుల మీద కంటెంట్ అంట. అది ఒక కంటెంటా? ఏమైనా ఉపయోగం ఉందా సమాజానికి? అరే, వేరే దేశాలు ఉన్నారు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు మేము అమెరికా రాలేం, మేము ఆస్ట్రేలియా రాలేం, మేము ఇంకొక దగ్గర రాలేం, దుబాయ్ రాలేం. మీరు అక్కడి నుంచి చూపిస్తే మేము చూసి మనోడు చూపించినని మేము సంతోషపడే విధంగా కంటెంట్ ఉండాలి తప్ప మీ వ్యక్తిగత స్వార్థం కోసం ఎవరు ఎదగొద్దని
మిగతా వాళ్ళందరూ దొంగలని, ఆయన ఒక్కడే సుపురుషుడని. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు లిమిట్ దాటిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. నాన్ వెజ్ లిమిట్ దాటిపోయాడు, అందుకే ఇక్కడ దాకా వచ్చింది. ఇందులో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మెట్రో ట్రైన్ల మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అవసరం ఉందా? ఇట్లాంటివన్నీ కోర్టులో కేసు ఉంది. కోర్టులో అవన్నీ కూడా వెళ్తే నిజంగానే ఒకవేళ ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే. కేవలం మెట్రో లాంటి సంస్థ కూడా డబ్బుల కోసం ప్రమోట్ చేయొద్దు. మంచి చెడు చూడాలి. ఇప్పుడు యూనివర్సిటీ రెడ్డి కోర్టుకు తిరుగుతున్నాడు. కోర్టులో ఏం తెలుతుందో తెలియదు మనకు. ఇట్లా ఏ యాడ్ అంటే యాడ్ వేయద్దు, అది కూడా కరెక్టే. దీనిలో నాన్ వెజ్ చేసింది కరెక్టే, కానీ లిమిట్, నాన్ వెజ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయ్యింది అనేది మాత్రం మీరు క్లియర్గా కనబడుతుంది. అందరి విషయంలో లిమిట్ క్రాస్ అయిపోయాడు. వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు, అసలు థమ్స్ చూసిర్రా, దాని మీద థమ్స్ చూసిర్రా ఎట్లా ఉందో. థమ్స్ చాలా దారుణమైన థమ్స్ పెడుతున్నాడు ఆయన. కనీసం తమ్ము కూడా ఒక సిస్టమ్, ఒక పద్ధతి ప్రకారం లేదు. జంగిల్ భాష అంటారు చూడు, ఆ జంగిల్ భాష కూడా అంతకన్నా దారుణంగా ఉంటుంది. థమ్స్ కూడా చదువుకునే విధంగా ఉండదు. అట్లాంటి గలీజ్. ఎవరి మీద, ఆ రైతు బిడ్డ అని ఒక అతను బిగ్ బాస్ పోయిండు, ఆయన పెట్టిన తమ్ము ఒకసారి చూడండి, ఉంటే ఆయన ఛానల్లో ఉంటుంది. ఇంకా అట్లాంటి థమ్స్ కూడా మనం సపోర్ట్ చేసామంటే ఇక మనం దేన్ని తప్పడాల్సిన అవసరం లేదు. అప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తప్పడాల్సిన అవసరం లేదు. దేని ఇక రేపు నుంచి ఎవరన్నా నగ్న వీడియోలు, పోర్న్ వీడియోలు పెట్టినా తప్పడాల్సిన అవసరం లేదు. అట్లాంటి థమ్స్ కనుక మనం యాక్సెప్ట్ చేస్తే. ఎనీవే నాన్ వెజ్ లిమిట్ క్రాస్ అయ్యాడు. ఇప్పుడు మనం మంచి చేస్తుంటాం, మనం రోడ్ వేస్తుంటాం, ఎదురుగా కావు వచ్చేసింది, మనం రోడ్ వేస్తున్న మంచి పనే, ఆవు ఎదురు వచ్చిందని చెప్పి చంపేస్తామా? కాదు కదా. ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. చట్టాన్ని చేతులకు తీసుకోకూడదు కదా మనం. ఇక్కడ కూడా లిమిట్ క్రాస్ అయ్యి మొత్తం ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ 300 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలి, మినిమం ఆధారం లేకుండా ఎక్కడో కూర్చొని వీడియోలు చేసినాం, పోయింది. ఆ వీడియో డిలీట్ చేసిండు లాస్ట్కి. ఫైనల్గా ఆధారాలు ఉండకపోవచ్చు బహుశా ఆయన దగ్గర, అందుకే ఆ వీడియో డిలీట్ చేసిండు. ఆయన చేసిన తప్ప అదే. ఒకవేళ ఆయన దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా వీడియో ఉండేది. ఇప్పుడు కూడా వీడియో 10 అవర్స్కో 11 అవర్స్కో డిలీట్ చేసి పడేసిండు. ఇంకా ఆయన చేసిన తప్పులు అట్లాంటివి ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.